హామానును బట్టి యూదులందరికీ కూడా మరణశాసనము లిఖించబడినప్పుడు అది చాలా కఠినమైనది. ఇక మరణము తప్ప వారికి వేరొక దారి లేదు, మరణము తప్ప వేరొక దిక్కు లేదు. అలాంటి సమయంలో ఎస్తేరు కానీ మొర్దుకై కానీ యూదులందరూ కూడా చేసిన పని ఏంటంటే ఉపవాస ప్రార్థన చేశారు. స్తోత్రం కలుగునుగా. వాళ్ళ జీవితంలో ఇతరులను బట్టి ఒక శ్రమ, ఒక శోధన వాళ్ళ జీవితంలోకి వచ్చినప్పుడు దాన్ని ప్రార్థన ద్వారా కాదు కానీ ఉపవాస ప్రార్థన ద్వారా వాళ్ళు జయించగలిగారు. స్తోత్రం కలుగునుగా. చూడండి, ఎస్తేరుకి ఎవరు చెప్పారు ఉపవాసం చేయమని? ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంటుంది, నువ్వు నాకు మొరపెట్టుము నీకు ఘోరమైన సంగతులు. వాళ్ళొక విషయాన్ని గ్రహించారు. ఏంటి అనంటే ఈ మరణాన్ని కొట్టివేయాలి అనంటే అది మన వల్ల సాధ్యమయ్యేది కాదు, అధికారుల వల్ల సాధ్యమయ్యేది కాదు, ఇది మనుషుల వల్ల జరిగేది కాదు. కాబట్టి ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్ళాలా, దేవుడి దగ్గర ప్రార్థన కాదు కానీ ఉపవాస ప్రార్థన చేయగలగాలి. స్తోత్రం కలుగునుగా. మీ జీవితాల్లో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో మనందరికీ తెలుసు ఉపవాస ప్రార్థన చేయడాన్ని బట్టి ఎన్నో కార్యాలు దేవుడు జరిగించాడండి. హల్లెలూయా. అదేవిధంగా ఎస్తేరు కూడా ఒక కఠినమైన శ్రమ తన జీవితంలోకి వచ్చినప్పుడు ఇది నేను దాటాలి అనంటే, యూదులకి మేలు జరగాలి అనంటే, ఆ మరణ శాసనము కొట్టివేయబడాలి అనంటే, రాజుల యొక్క హృదయం కదిలించబడాలి అంటే, దేవుడి దగ్గర నుంచి దీవెనలు పొందుకోవాలి అనంటే ఖచ్చితంగా నేను ఉపవాస ప్రార్థన చెయ్యాలి అని